అందరికీ వందనాలు. మీరంతా ప్రభు కృపలో బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజు మీకు ధైర్యవంతురాలైన ఒక విశ్వాస వీరవనితను మీకు చూపించాలనుకుంటున్నాను. Firstly, I want to thank Jesus. ఈ సహోదరి 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది మన భారతదేశంలో. ఈమె అందులో ఒక బ్యాటర్ గా ఉన్నారు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ సెమీఫైనల్లో భారతదేశం క్రికెట్ టీం గెలిచి ఫైనల్ కు వెళ్ళడానికి ప్రధాన పాత్ర పోషించింది. సెంచరీ కూడా చేసింది. కానీ సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. తన వ్యక్తిగతంగా రికార్డుల కోసం ఆడట్లేదు అని తానే చెప్పింది. భారతదేశం టీం గెలవాలని తను కోరుకుంది. తన దేశం గెలవాలనుకుంది. అలాగనే ఆడింది. గెలిచిన తర్వాత కామెంటేటర్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తను మొదటిగా దేవాది దేవుణ్ణి మహిమపరిచింది. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఆయన నాకు గైడెన్స్ ఇచ్చాడు కనుక నేను అలా ఆడగలిగాను. ఈ గెలుపు నా ఒక్కదానిది కాదు, దేవుడు నాకు ముందుండి నడిపించాడు. నేను నా దేశం కోసం, నా భారతదేశ టీం కోసం ఆడాలనుకున్నాను, గెలవాలనుకున్నాను. దేవుడు నాకు సహాయం చేశాడని ఆమె సాక్ష్యం చెప్పింది. ఒక్కసారి ఈ వీడియో వినండి. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I think initially I was just playing, I just keep talking to myself. But towards the end I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. మొదటగా దేవునికి మహింపరిచింది. ఆ తరువాత తన తల్లిదండ్రులకు, కోచ్ కూడా ధన్యవాదాలు చెప్పింది. తాను అంతవరకు వెళ్ళడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పింది. చివరిలో ఆమె చెప్పిన చక్కని మాట ఏంటంటే, నిర్గమకాండ 14 వచనంలో, జస్ట్ నేను నిలబడితే చాలు, దేవుడు నాతో పాటు ఉండి నా తరపున యుద్ధం చేసి నా తరపున పోరాడి ఆయన నన్ను గెలిపిస్తాడని నమ్మింది. దేవుడు తన విశ్వాసాన్ని గెలిపించాడు. మనకు కూడా మన జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె ఈ వరల్డ్ కప్ లో, ఆమె ఈ భారతదేశం మహిళల క్రికెట్ జట్టులో స్థానం కొరకు, ఈ వరల్డ్ కప్ లో స్థానం కొరకు గత 4 నెలలుగా ఎన్నో శ్రమ పడింది. గతంలో ఎన్నోసార్లు క్రైస్తవురాలనే ఉద్దేశంతో ఆమెకి స్థానం ఇవ్వలేదు. బీసీసీఐ అంటే మనకు తెలుసు. ఒకప్పుడు బీసీసీఐ అంటే భారత క్రికెట్ కౌన్సిల్, కానీ ఇప్పుడైతే బీసీసీఐ అంటే బ్రాహ్మణ క్రికెట్ కౌన్సిల్ అయిపోయింది. అందులో అందరూ శాస్త్రులు, శర్మలు, వర్మలు మాత్రమే ఉంటున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అలాగే ఈమెకు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. జాతి, మతపరంగా, కులపరంగా ఆమెను ఎన్నో రకాలుగా మానసికంగా, శారీరకంగా వాళ్ళు బాధలు పెట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఎన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా కూడా అవన్నీ తట్టుకొని ఆమె ధైర్యంగా నిలబడింది. ఈరోజు భారతదేశం మహిళల క్రికెట్ టీం ఫైనల్లో చేరడానికి ఒక ప్రధానమైన పాత్రగా దేవుడు తను నిలబెట్టాడు. నీ విశ్వాసం గొప్పదైతే, నీవు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆమెలాగా అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. నీ తరపున నీవు పడే శ్రమల్లో, నీవు ఉండే ఇబ్బందుల్లో, నీవు ఉండే కష్టాల్లో దేవుడు నీతో పాటు ఉండి నిన్ను నడిపించి నిన్ను విజయ తీరాలకు చేరుస్తాడు అనడానికి ఈ విశ్వాస వీర మహిళ సహోదరి జెమిమా జీవిత సాక్ష్యమే ఒక గొప్ప నిదర్శనం. జెమిమా జెసికా రోడ్రిగ్స్ జీవితం ఒక మంచి సాక్ష్యం. ఉదాహరణగా ఆమె ప్రపంచమంతా చూస్తుండగా దేవుడిని మహింపరిచింది. ప్రపంచమంతా తెలిసేలాగా తన జీవితంలో దేవుడు తనకు చేసిన సహాయాన్ని, సాక్ష్యాన్ని తెలియచేసింది. సో దేవుని కొరకు మనం నిలబడితే, మనం ఏ కష్టంలో, బాధలో, ఎంత కఠినమైన శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రభువు కొరకు నిలబడితే నీకొచ్చే కష్టం కంటే, శ్రమ కంటే నీ దేవుడు గొప్పవాడని నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతావు. గమనించండి, నీ కష్టం కంటే, నీ బాధ కంటే, నీ శ్రమ కంటే, నీ అవమానం కంటే నీ దేవుడు గొప్పవాడు. నిన్ను, నీ అవమానాన్ని తొలగించి ఆయన నామానికి మహిమకరంగా నిలబెట్టగలదు గొప్ప దేవుడు ఆయన. ఆయన నీతో పాటు ఉండి నీ చెయ్యి పట్టుకొని నిన్ను విజయ తీరాలకు చేరుస్తాడు అనడానికి ఈ సహోదరి యొక్క జీవితం ఒక మంచి ఉదాహరణ. కనుక నీకొచ్చే శ్రమలో, కష్టములో, బాధలో, ఇబ్బందులు నీవేమీ కూడా తొందరపడొద్దు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు నీవు హాని చేసుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. నీ కష్టాన్ని, శ్రమని, కన్నీటిని, బాధని, దుఃఖాన్ని, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రతి బలహీనత నుంచి, శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక మంచి సాక్షిగా తన కొరకు ఉన్నతమైన స్థితిలో, మంచి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కష్టాలు ఉండవని కాదు, కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ క్రైస్తవునికి కష్టాలు ఎందుకంటే నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, దేవుని స్వరూపం నీలో ఏర్పరచబడడానికి తప్ప నిన్ను నాశనం చేయాలనేది దేవుని ఉద్దేశం అయితే కాదు. దేవుడి మీద ఆధారపడండి. ఈ సహోదరిలాగా నీవు ఏ రంగంలో ఉన్నా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని దీవించి, ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి దీవించి తనకు మహిమకరంగా సాక్షులుగా మిమ్మల్ని వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికి కూడా దయచేయను గాక. ఫైనల్ మ్యాచ్ లో కూడా మహిళల క్రికెట్ టీం గెలవాలని ఆశిస్తూ ఈ బిడ్డను మరింతగా దేవుడు వాడుకోను గాక. ఆమెన్.